ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మనిషి ఆత్మకు ప్రతిరూపం దీపం, శివుని ప్రతిరూపం కార్తీక దీపం. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి పిండి పదార్థం ప్రసాదమే, ప్రతి ప్రసాదం పవిత్రమే. మరి ఆలస్యం చేయకుండా ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. కార్తీక మాసం బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. సో అంతే కదా, లాంగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. నెలంతా కూడా, మాసం అంతా ఎన్ని చేస్తూ ఉంటారు ఉపవాసాలతో పాటు. నదీ స్నానాలు ఎక్కువగా చేస్తారు. నదీ స్నానాలు బాగా చేస్తారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, ఎక్కడుంటే అక్కడ వెళ్ళడం, స్నానాలు చేయడం కూడా వెళ్తూ ఉంటారు కదా, బీచ్ అలా టూర్స్ వెళ్తూ ఉంటారు. తర్వాత ఒకవేళ అలాగా అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనైనా సరే తెల్లవారుజామున స్నానం చేసి చల్లటి నీళ్లు తల స్నానం చేసి తులసి చెట్టు దగ్గర దీపం, మళ్ళీ ఉసిరి చెట్టుతో అంటే కాయలతోని కూడా దీపాలు పెడతారు. అలాగా సాయంకాలం ఏమో గుడికెళ్ళి అని అంటారు కదా, అంటే సూర్యుడు ఉదయించక ముందే చల్లనీళ్ళతో స్నానం చేసి దీపం పెడితే చాలా పుణ్యం, చాలా మంచిది. ఎందుకంటే అంటే మనం ఏదో 6-7 ఇప్పుడు 10ంటికి లేకటం అలవాటు అయిపోయింది, కానీ దేవతలు నిద్రలేసే టైం 3-4 ఆ టైంలో అంతా కూడా చాలా మంచి టైం అంటారు కదా. తెల్లవారుజామున 4 to 6 చాలా ఫ్రెష్ గా దేవతలందరూ వరాలు ఇవ్వడానికి రెడీ ఉంటారు అనమాట. కార్తీక మాసంలో అయితే శివుడు ఇంకా రెడీగా ఉంటాడు కాబట్టి ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టేస్తే సూర్యుడు రాకముందే చాలా ఈజీగా మీ కోరికలు తీరిపోతాయి. సో సూపర్. అంటే అంతా కమర్షియల్ గా మన కోరికలే కాకుండా మనం కూడా ప్రసాదాలు చేసేద్దాం. సో ఫస్ట్ పిండి వంట ఏం పరిచయం చేస్తున్నారు? పిండి వంట చక్కెర బాణాలు. చక్కెర బాణాలా? అంటే అలా పుల్లల్లాగా తయారు చేస్తాం, పేరు అది పెట్టారా? ఇప్పుడు ఎవరికి కూడా బాణమే, అది కూడా బాణమేనా? టేస్ట్ బాగుంటుంది, అంత బాగుంటుంది అనమాట. బాణం డైరెక్ట్ గా టేస్ట్ వెళ్ళిపోతుంది, అంత రుచిగా. మరి చక్కెర బాణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చక్కెర బాణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, గోధుమ పిండి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, నూనె. సో చక్కెర బాణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఆ బౌల్ ఇచ్చేసి, ఇంకేమో నేను చెప్పక్కర్లేదేమో, తర్వాత ఏం పెట్టాలి? ఆయిల్ పెడతా. అదే శనగపిండి, చక్రాలు కాబట్టి శనగపిండి. శనగపిండి ఎక్కువగా అనమాట. గోధుమ పిండి కొంచెం తక్కువ. ఓకే. ఉప్పు ఓకే తగినంత, కారం, జీరా పొడి, మిరియాల పొడి. జీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యపిండి కదా, గోధుమ పిండి సారీ, అవన్నీ వేసేసుకున్నాం. కొంచెం నూనె, కొంచెం తక్కువ, ఇంకొంచెం అంత నీళ్ళు ఇచ్చాను. కొంచెం పలుచగా అవుతే గోధుమ పిండి. ఇంకా కొంతమంది వ్రతం కూడా చేసుకుంటారు కదా. అయ్యో, పౌర్ణమి ఇప్పుడు సత్యావ్రతాలు అవి అన్ని చేస్తారు తప్పనిసరి. కొన్ని ఏరియాస్ లో వ్రతాలు కూడా చేసుకుంటారు తప్పనిసరి. కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు రాత్రి, పౌర్ణమి రోజు చంద్రుడిని చూసి అప్పుడు తింటారనమాట. అది చెప్పాక చలివిడి ఇలా చాలా బాగుంటుంది. అంటే
కొంతమంది ఇట్లా నదీ స్నానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, గుడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. బట్ ఆ వ్రతాన్ని ముగించే ముందు మాత్రం ఒక పెద్ద తాంబూలంలో నీళ్లు వేసి పసుపు కుంకుమ తులసాకు వేసి ఆ చంద్ర బింబాన్ని నీళ్ళల్లో చూశాక అప్పుడు భోజనం చేస్తారు అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మాకు కార్తీక మాసం వస్తుందంటే ఇంటి పక్కన ఆంటీ అంటే వీళ్ళు ఒకటి చేస్తారు, పులిహార చేస్తారు, మేము పాయసం చేస్తాం, ఇంకో గారెలు చేసి అందరం కూర్చొని వనభోజనాల టైప్ లో ఈవినింగ్ ఇంట్లో గానీ ఎక్కడైనా చెట్టు కింద గానీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎవ్రీ మండే. ఇంకా పౌర్ణమి అంటే ఇంకా చాలా స్పెషల్ గా చేస్తాం కదా. తప్పనిసరి. ఇప్పుడు అదే వనభోజనాల్లో ఉసిరి చెట్టు కింద భోంచేయడం చాలా శ్రేష్టం అనమాట. అవునవును, హెల్త్ కి మంచిది. వాళ్ళు అలాగే పెట్టారు అన్ని హెల్త్ రీత్యా. అది ఆ గాలికి ఆ గాలి ఉసిరి చెట్టుది అది మనకి ఇది అయితే మంచిది అన్నమాట. అంటే కొంతమంది నదిలో కూడా దీపాలు వదులుతారు, కుదరని వాళ్ళు ఇంట్లోనే ఒక బౌల్లోనో ఏదన్నా గాబులో నిండుగా ఉన్న నీటి దాంట్లో వదులుతారు కదా. నదీ స్నానాలు బాబాయ్ అంత చలిలో అంత ఎర్లీ మార్నింగ్ చేస్తూ ఉంటారు. అందులో ఇంకా స్పెషల్లీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళైతే రోజు ఎంత బాగుంటుందో. చాలా బాగుంది, వాళ్ళ ప్రసాదం బాగుంటుంది, పూజలు పొద్దున సాయంత్రం అందుకే భజనలు. అమ్మో అయ్యప్ప స్వామిది చాలా స్ట్రిక్ట్ గా చేస్తూ ఉంటారు. మాకు పొద్దున్నే మా నాన్నగారు వేసుకున్నప్పుడు చాలా టైం ప్రకారం ప్రసాదం కోసం సెలబ్రేషన్. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇప్పుడు ఇది రోటీ చేసి ముందు ఆ బాణాలు చెప్పే కదా రెడీ చేసుకోవాలి, స్టవ్ తగ్గించి బాణాలు ప్రిపేర్ చేద్దామా ఇప్పుడు? అవునమ్మా. ఇప్పుడు పిండి తడిపేశాను నేను. తడిపిన తర్వాత మనం రోటీ మాదిరి ఒత్తేసుకొని అది నిలువుగా రిబ్బన్స్ లా కట్ చేసుకుందాం. చేసుకొని ఒకేసారి ఫ్రై చేద్దాం ప్లేట్ లో తీసుకొని. ఓకేనా? ఫస్ట్ రోటీ చేసుకుందాం. రోటీ చేసేసుకుందాం, ఒక 10 నిమిషాలు పడుతుంది. ఓకే, తర్వాత ఒకేసారి వేపించేయడం అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎంతవరకు పలుసగా ఒత్తగలిగితే అంత పలుసగా. చాకివమ్మా. ఫస్ట్ ఈ సైడ్స్ అన్ని తీసేద్దాం. ఓకే, స్ట్రైట్ గా కట్ చేయడమేనమ్మా? అలా కాదు, ఫస్ట్ ఇది ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇంత అన్నమాట. ఓకే, కొంచెం వెడల్పుగానేనా? ఇంత. ఓకే, జస్ట్ మనం స్లైసెస్ లాగా లాంగ్ గా అంతే. సో ఇంకా అలా రిబ్బన్ పకోడీ లాగా కాకుండా అవి వేరు ఉంటాయి కదా మరి, అది దాంతో మిషన్ లో వేస్తాం కదా, చేద్దాం. ఇలాగ అన్ని చేసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రై చేద్దాం, ఒక 10 నిమిషాలు పడుతుంది. సరే అండి, ప్లేట్ ఇచ్చేసి. సో చూస్తున్నారు కదండి, కొంచెం ఆ వెడల్పుగానే కట్ చేసుకోవాలన్నమాట. సో అలా నైఫ్ తో చాలా షార్ప్ గా, అంటే మళ్ళీ మనం లాంగ్ గా లాగేస్తే సాగింగ్ వచ్చేస్తుంది. కొంచెం నీట్ గా నిదానంగా అన్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని కూడా కట్ చేసేసుకోవడమే. మరి కట్ చేసుకుందామా? ఆయిల్ హీట్ అయింది కదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, వేసేయడమేనా? వేసేయడమే. సో వెంటనే పొంగు వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. లైట్ గా ఉంటాయి, నెల ఉంటాయి. అవును, చాలా చూడటానికి కూడా బాణాల్లాగా. అసలు ఒక 2 కప్పులు చేసుకున్నట్టు ఇన్ని వస్తాయి కదా, చాలా ఈజీగా. ఎవరన్నా ఉంటే కబులు చెప్తూ చేస్తే అసలు తెలీదు. అవును, యాక్చువల్లీ ఇలాంటివి చేసేటప్పుడు ఎవరైనా ఉండాలమ్మా, ఒక్కర బోర్ అవుతుంది. అవును, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ. అప్పుడు అలాగే చేసేవాళ్ళు ఇదివరకు, వీళ్ళ ఇంట్లో చేస్తే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో చేస్తే. అయ్యో, చిన్నప్పుడు మేము లెక్క పెట్టుకునే వాళ్ళం. ఒక రోజు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చెక్కలు వత్తడానికి వెళ్ళాలి, ఇంకో రోజు ఆంటీ వాళ్ళ ఇంటికి చెక్కలు వత్తడానికి వెళ్ళాలి. అది తిప్పు అటు సైడ్, అదొకటి. తీసేనా? తీసేయి, అయిపోయింది. కరెక్ట్.
దీనిపైన ఇలాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా చాట్ మసాలా జల్లచ్చు, లేదంటే ఆమ్చూరు, ఉప్పు, కారం మన ఇష్టం. ఓకే, అది మిక్స్ చేసి అది కూడా దీనిపైన జల్లేస్తారు. జల్లేసి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా సర్వింగ్ ప్లేట్ లో షిఫ్ట్ చేసుకోవడమే కదా. అంతే. శనగపిండి, చక్కెర బాణాలు రెడీ అయిపోయాయి. మరి ఇంకా నువ్వు టేస్ట్ చూడడం ఆలస్యం. తప్పకుండా. సో చూసారు కదండి, చక్కెర బాణాలు చాలా సింపుల్ గా రెడీ అయిపోయాయి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చూద్దాం. నేను టేస్ట్ చేసి చెప్తే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకుంటారు కదా హ్యాపీగా. చల్లారాలి, చల్లారితే క్రిస్పీగా వస్తాయి. బాగుంది, సాఫ్ట్ గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. క్రిస్పీగా ఉన్నాయి. అండ్ పెప్పర్ అవి కూడా వేసాం కదా, టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ మనకి చూడటానికి లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. అండ్ చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా, జర్నీస్ లో వెళ్తున్నప్పుడు చక్కగా టైం పాస్ స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతాయి. సో చక్కెర బాణాలు డెఫినెట్ గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చక్కెర బాణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చక్కెర బాణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, గోధుమ పిండి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, నూనె. చక్కెర బాణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో శనగపిండి, గోధుమ పిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని కొంచెం నూనె, నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. దీన్ని రోటీలా చేసుకొని నైఫ్ తో కట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్ లో వేయించుకొని ఫ్రై చేశాక టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ చక్కెర బాణాలు రెడీ. సో అమ్మా, చక్కెర బాణాలు జెట్ స్పీడ్ తో కూర్చుపోయాయి. అవునా? చాలా క్రిస్పీగా బాగున్నాయి. చాలా బాగుంది. అయిపోయింది, చూసా ఎంత క్రిస్పీగా వచ్చింది. చల్లారితే చాలు ఇంకా. అవును, చాలా బాగున్నాయి. సో మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? ప్రసాదం చిలకడ దుంప గారెలు. చిలకడ దుంప గారెలు. మనం చిలకడ దుంపతో స్వీట్ చేసుకున్నాం, పాయసం చేసుకున్నాము, బట్ గారెలు చేసుకోలేదు కదా. అవును, అందుకే ఇప్పుడు గారెలు చేస్తాం. ఓహో. సో చిలకడ దుంప గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, బొంబాయి రవ్వ, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, తులసి ఆకులు, ఉప్పు, కారం, నూనె. చిలకడ దుంప గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నూనె మళ్ళీ ఇక్కడ పెట్టైన ఆయిల్ నీ ఇష్టం, ఇక్కడైనా ఏం లేదు అక్కడ. బౌల్ ఇచ్చేమ్మా, ఈ లోపల మిక్స్ చేసుకుంటాను నేను. స్పూను ఉడికించిన చిలకడ దుంప, నేను తగినంత బొంబాయి రవ్వ, మళ్ళీ చూసి వేసుకున్నామే, బైండింగ్ కావాలి కదా అందుకని. ఆమ్చూరు పౌడరు కొద్ది పుల్ల పుల్లగా, దాల్చినీ పౌడరు, మిరియాల పొడి, కారం, ఉప్పు, మనం ఏం వేసుకున్నాం అంటే ఉడికించిన చిలకడ దుంపతో పాటుగా బొంబాయి రవ్వ, దాల్చిన పౌడర్, అలాగే మిరియాల పౌడర్, ఆమ్చూరి పౌడర్ తో పాటు ఉప్పు, కారం అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వామాకు వేసుకోవాలా? బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం. తులసాకులు, ఓకే, కొంచెం వామాకు ఒక 2, తులసాకులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అదొక రకం ఫ్లేవర్ ఉంటుంది కదా. అంటే ఇది మీరేమైనా అనుకున్నదా? నేనే అనుకుందమ్మా, ఇది తెలీదు నాకు, వేరే ఎవరు చేయలేదు. అదే ఏం చేయాలా, దుంపతోని కట్లెట్లు అవన్నీ కూడా చేస్తాము, కానీ స్వామివారికి పెట్టాలంటే తులసి దళాలు వేస్తే మంచిది కదా. వామాకు కూడా వేయొచ్చు. వామాకు కూడా వామ వేసుకుంటాం. అవునవును.
వాటర్ అవసరం లేదంటారా? కొద్ది సరిపోయిందమ్మా, ఇందులో తడి ఉంది కదా దుంపలో, ఓకే అదే సరే. సో ఆయిల్ కూడా హీట్ అయింది కదమ్మా, వేద్దామా వడలు? వడలు వేసేద్దాం. భలే మంచి సువాసన వస్తుందమ్మా, దాల్చిని కూడా వేసాం కదా. రవ్వ వేసాం కాబట్టి ఎలా చెప్తే అలా వింటుంది. అంటే ఏదో ఒక బైండింగ్ కోసం ఒకటి ఉండాలి కదా థింగ్, ఓన్లీ అదే అన్నా కూడా రాలేదు, కొంచెం కష్టం. సో ఇది కొంచెం కలర్ రావాలి కదా, కొంచెం రావాలి. రవ్వ రవ్వ బాగా కనిపిస్తుంది, బాగుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రవ్వ దానిలో మనకి వెజిటబుల్స్ అవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేరు, చిలకడ దుంప కొంచెం స్వీట్ ఉంటుంది కదా. అవును, ఎలాగో మీరు ఇవన్నీ వేసారు కదా, మిరియాలు, దాంతో అదంతా డామినేట్ చేస్తాయి. అందులో దాల్చిని కూడా వేసాం కాబట్టి కారకారంగా. మళ్ళీ పులుపుకేమో మనం ఆమ్చూరు కూడా వేసాం. ఇది తీయమంటారమ్మా? తీసేయచ్చు, మళ్ళీ నలుపు వస్తుంది. ఓకే, ఇదే వడమాల వడలు ఉంటాయి చూడు, అలాగే. సో మనం ఇంక ఇలాగే అన్ని ఫ్రై చేసేసుకోవడమే. అంతే, అయిపోయింది. సో ఫ్రై అవుతున్నప్పుడు కూడా దాల్చిన చెక్క స్మెల్ బాగా వస్తుంది, అదే అంటుంది. సో అంటే జనరల్ గా చిలకడ దుంప అంటే చాలా సాఫ్ట్ గా డెలికేట్ గా ఉంటుంది కదా, ఇలా ఆయిల్ లో ఫ్రై చేసి వడలు చేయాలనటం మంచి థాట్, అందుకే మిమ్మల్ని పాకశాస్త్ర ప్రవీణ అన్నారు. చిలకడ దుంపలతో బోల్డ్ రకాలు చేస్తాము. మనమే ఎపిసోడ్ లో 2-3 చూపించాం కదా. ఒకటి గులాబ్ జాములు కూడా చేస్తాం, వీటితో గులాబ్ జామున్స్. ఈసారి చేద్దామా? షూర్ గా, తప్పకుండా. చాలా మంది చేస్తారు, అంటే ఇంకా మనం కూడా. సో ఇంక ఫ్రై చేసి తీసేసుకోవడమేనా? తీసేసుకుంటే మనం నైవేద్య పాత్రలో పెట్టేసుకోవచ్చు. ఆ పాత్ర ఇచ్చే లోపల నేను పెట్టేస్తాను. చాలా అందంగా, రుచిగా, భక్తి శ్రద్ధలతోని తులసి దళాలు కూడా వేసి మనం చిలకడ దుంప గారెలు చేసాం నైవేద్యం. తప్పకుండా. సో తులసి దళాలు, వామాకు, చిలకడ దుంప గారెలు, బాగుంది కదా. జనరల్ గా రుక్మిణీ దేవే కదా తులసి దళం కృష్ణుని తూచింది. మరి కృష్ణుని తులసి దళంతోనే తూచినప్పుడు మనం ఎంత భక్తితో ఒక తులసి దళం దేవునికి సమర్పిస్తే అది ఎంత పవర్ఫుల్ కదా. సో కాబట్టి తులసి దళం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే భక్తికి సంబంధించి ఎవరైతే పూజలు చేస్తారో తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు, అది ముఖ్యంగా కార్తీక మాసం అప్పుడు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటారు, అన్ని బాగా చేస్తూ ఉంటారు కదా. అందుకే మనం స్పెషల్ గా తులసి దళంతో ఇది చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే తులసి ఏదైతే మనం పూజిస్తామో అది తినకూడదు, వంటలో వేయకూడదు కదా, విడిగా ఉంటుంది, అది వేరే పెడతారు. పూజలు చేసేది మాత్రం వేయకూడదు, విడిగా ఉన్నది వేసుకోవచ్చు ఇలా. సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదండి, చిలకడ దుంప గారెలు. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టేద్దామా? సో స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. దాల్చిన చెక్క అదిరిపోతుంది. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తాను. నోట్లో వేసుకోగానే తెలుస్తుంది టేస్ట్. అదే చాలా బాగుంది.
చిలకడ దుంప చాలా సాఫ్ట్ గా ఉంది, పైన చాలా క్రిస్పీగా ఉంది, రవ్వ వేసాం కదా. అండ్ వామాకు ఫ్లేవర్, దాల్చిన చెక్క ఫ్లేవర్ అండ్ తులసాకు ఫ్లేవర్ చాలా బాగుందండి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా చిలకడ దుంప గారెల్ని ప్రిపేర్ చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టేసి తర్వాత మీరు కూడా తిని టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేయండి. చిలకడ దుంప గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, బొంబాయి రవ్వ, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, తులసి ఆకులు, ఉప్పు, కారం, నూనె. చిలకడ దుంప గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన చిలకడ దుంప, బొంబాయి రవ్వ, ఆమ్చూర్, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత వామాకు, తులసాకు వేసి బాగా కలుపుకొని గారెల్లా చేసి హీట్ అయిన ఆయిల్ లో వేసి వేయించుకొని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే భగవంతుడికి ఎంతో ఇష్టమైన రుచికరమైన చిలకడ దుంప గారెలు రెడీ. సో గారెలు చాలా బాగున్నాయి, చిలకడ దుంప గారెలు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు రెండు కూడా బాగున్నాయి, చక్రపానాలు, గారెలు సూపర్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే లాగిన్ అవ్వండి youtube.com/etvabruchi, facebook.com/etvabruchi. చూసారు కదండి, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో చక్రబాణాలు అలాగే చిలకడ దుంప గారెలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మీరు డెఫినెట్ గా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. సో మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.